మరుసటి ఉదయం అమ్మలు త్వరగా లేచింది. కొంచెం ఆందోళనగా ఉన్నా ఆమె కళ్ళలో ఆశతో నిండిన వెలుగు కనిపించింది. మామయ్య ఇంట్లోని పనుల్లో సహాయం చేసింది. పుస్తకాల బ్యాగని సర్దుకుని తన కొత్త స్కూల్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు బయటికి అడుగుపెట్టింది. మొదట్లో అమ్మలు ఒంటరిగా కూర్చొని ఉండేది. ఇతర పిల్లలు ఆడుతూ మాట్లాడుతున్నారని చూస్తూ నిశ్శబ్దంగా ఉండేది. కాని కొద్దికొద్దిగా ఆమె శ్రద్ధగా పనిచేసే స్వభావాన్ని చూసి మిగతా పిల్లలు ఆమెను గమనించారు. ఇద్దరు పిల్లలు ఆమెను ఆటలో చేరమని ఆహ్వానించారు. అలా అమ్మలుకు కొత్త స్నేహితులు దొరికారు. ఒకరోజు సర్ క్లాస్ ముందు నిలబడి అమ్మలిని లెసన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అందరూ ఆమె తడబడుతుందని అనుకున్నారు. కాని అమ్మలు ప్రశాంతంగా, నమ్మకంగా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాలు చెప్పింది. తరగతి మొత్తం నిశ్శబ్దంగా మారింది. సర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుండి అమ్మలు తరగతిలో అత్యంత తెలివైన విద్యార్థిగా పేరు పొందింది. మిగతా పిల్లలు ఆమెను అభిమానించారు, సహాయం అడిగారు. కాని అమ్ములు ఎప్పుడూ గర్వపడకుండా చిరునవ్వుతో ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అమ్ములు ప్రతి రాత్రి ఎంతో శ్రద్ధగా చదివింది. స్నేహితులు ఆమెకు ధైర్యం చెప్పి సహాయం చేశారు. రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అమ్ములు క్లాస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ప్రిన్సిపల్ సార్ ఆమెను అభినందించాడు. స్కూల్ మొత్తం ఆమె విజయాన్ని సంబరంగా జరుపుకుంది. ఎగ్జామ్స్ తరువాత అమ్ములు సంతోషంగా మామయ్య ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె రిజల్ట్స్ చూసిన మామయ్య గర్వంగా ఆమెను హత్తుకున్నాడు. కాని అత్తమ్మ చిరునవ్వు బలవంతంగా ఉండి ఆమె కళ్లలో మాత్రం నిశ్శబ్దమైన బాధ కనిపించింది. అమ్ములిని ఎంతో ప్రేమించిన అత్తమ్మ మనసులో బాధను దాచుకుంది. తన కుమారుడు 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు. అమ్ములు విజయాన్ని చూసినప్పుడు ఆమె మనసులో బాధపాడింది. ప్రేమ ఉన్నా లోలోపల బాధను దాచుకుని కేవలం బయటికి నవ్వుతున్నట్టు నటించింది. అమ్ముల సిచ్యువేషన్ను గమనించినా ఎవరికీ భారంగా మారకూడదని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఆమె తనతో తానే మాట్లాడింది. నేను ఇంకా కష్టపడి చదువుతాను. నా కుటుంబానికి గర్వంగా మారుతాను. ఆమె కళ్లలో సంకల్పపు వెలుగు మెరిసింది. పుస్తకాలను గట్టిగా కౌగిలించుకుంది. అమ్ములు కథ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అమ్ములు మిగతా స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మా లెత్తెల్ చిట్టి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మరిన్ని క్రియేట్ చేయడానికి మాకు సహాయపడుతుంది.